హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డబ్ల్యూడికి సంబంధించిన ఎస్ఎస్డి 120 GB ఎస్ఎస్డిని అయితే మనం ఓల్డ్ కంప్యూటర్లో ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి. చూడండి, మన కంప్యూటర్ ఆల్రెడీ మనకు ఒక హెచ్డిడికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ అయితే ఉంది. 500 GB హార్డ్ డిస్క్ అయితే మనం ఓల్డ్ వీడియోలో అయితే బిల్డ్ అయితే చేసాం. సో ఈ వీడియోలో మనం ఈ ఎస్ఎస్డిని అయితే ఎక్స్టర్నల్గా యూజ్ అయితే చేద్దాం. దీంట్లో ఓఎస్ని కూడా ఇన్స్టాలేషన్ అయితే చేద్దామండి. సో దానికోసం దీంట్లో ఉన్న కేబుల్స్లో మనకు పవర్ సప్లై నుంచి వచ్చిన కేబుల్స్లో ఒక సాటాకి సంబంధించిన పవర్ కేబుల్ అయితే తీసుకోండి. చూడండి, ఇది సాటాకి సంబంధించిన పవర్ కేబుల్ అండి. ఈ కేబుల్ని తీసుకుని ఈ హార్డ్ డ్రైవ్ యొక్క సాటాకి ఈ విధంగా కనెక్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకు ట్రాక్ పిన్స్ అయితే ఉంటాయండి, కటింగ్ పిన్. ఈ కటింగ్ పిన్ బేస్ చేసుకుని ఒకే విధంగా వచ్చే విధంగా దీన్ని అయితే ఈ విధంగా అమర్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి పవర్ కేబుల్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం దీనికి సాటాకి సంబంధించిన డేటా ట్రాన్స్ఫర్ కొరకు కేబుల్ అయితే ఇవ్వాలి. చూడండి, మదర్ బోర్డ్ నుంచి వచ్చిన ఒక సాటా కేబుల్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్స్టర్నల్ గా కేబుల్ లేకపోతే మీరు ఎక్స్టర్నల్ గా కేబుల్ అయితే కొనుగోలు అయితే చేయొచ్చు. 50 రూపీస్ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. మనకు మదర్ బోర్డ్ లో మనకు ఇటువంటి పోర్ట్స్ అనేవి 4 పోర్ట్స్ అయితే ఉంటాయండి. ఈ పోర్ట్లో మనం దీన్ని అయితే ఏదో ఒక ప్లేస్ లో మనం అమర్చుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి సాటా పోర్ట్ అండి. ఇక్కడ కూడా మనం దీన్ని అమర్చుకోవచ్చు, లేదా ఇటు సైడ్ కూడా మనకు సాటా పోర్ట్ ఉన్న 1 2 3 4. సో 4 పోర్ట్లు అయితే ఉన్నాయి. ఈ 4 పోర్ట్లు మనం ఎక్కడైనా దీన్ని అమర్చుకోవచ్చు. సో అమర్చుకునే ముందు దీని యొక్క పిన్ నేబుల్ ఉంటుంది కదా, ఈ నేబుల్ బేస్ చేసుకుని ఒకే విధంగా వచ్చే విధంగా దీని అయితే ఒక పక్క దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత రెండో సైడ్ వచ్చేసి ఒక పక్క మనం మదర్ బోర్డ్ కనెక్ట్ అయితే చేస్తాం. రెండో పక్క వచ్చేసి ఈ కేబుల్ యొక్క హార్డ్ డ్రైవ్ అంటే ఎస్ఎస్డి డ్రైవ్కి మనం దీన్ని కనెక్ట్ అయితే చేయాలండి. సో ఎస్ఎస్డి డ్రైవ్ కూడా ఇదే విధంగా కనెక్ట్ అయితే చేసేయండి. ఈ స్టీల్ పిన్ ఉంది కదా, పైకి రావాలండి. సో ఈ విధంగా మనకు గ్యాప్ లేకుండా దగ్గరికి టచ్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ఓఎస్ని ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు, లేదా హార్డ్ డ్రైవ్గా బ్యాకప్ కొరకన్నా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎస్ఎస్డీలు ఎప్పుడు కూడా మనం ఓఎస్ని ఇన్స్టాలేషన్ చేస్తే మనకు బూటింగ్ అనేది స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. దానికోసం ఎక్కువగా మనం ఎస్ఎస్డీని కంప్యూటర్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది బ్యాకప్ కొరకు మనం ఓల్డ్ 500 GB హార్డ్ డిస్క్ ఉంది కనుక ఓఎస్ కొరకు మనం ఎస్ఎస్డీని అయితే యూజ్ చేద్దామండి. సో దానికోసం మనం దీంట్లో ఉన్న ఓఎస్ని ఎరేజ్ అయితే చేసుకోవచ్చు, లేదా దీంట్లో ఉన్న ఓఎస్ ఇలా ఉండగా కూడా మనం ఎస్ఎస్డీలో కూడా ఓఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి మనం బూట్ సెటప్ మేనేజర్లోకి వెళ్ళి బూటింగ్లో మనం హార్డ్ డ్రైవ్ను ఫస్ట్ హార్డ్ డ్రైవర్గా దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుని దీంట్లో ఓఎస్ వేసుకోవాలి. లేదు మనం బూటింగ్ దీంట్లో అవ్వాలనుకుంటే మనకు 500 GB బూటింగ్ ఫస్ట్ డ్రైవ్లోకి ఆప్షన్ అయితే మార్చుకుని మనం ఓఎస్ని రన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ దీంట్లో ఓఎస్ అయితే ఉంది. దీంట్లో ఓఎస్ ఉందో లేదో నాకు సరిగా అయితే గుర్తులేదు. ఒకవేళ ఓఎస్ ఉన్నా లేకపోయినా దీంట్లో ఉన్న ఓల్డ్ ఓఎస్ని ఫార్మేట్ చేసి కొత్తగా ఓఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా ఓఎస్ని ఇన్స్టాలేషన్ చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.